మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి జాక్పాట్ కొట్టేసినట్లే అని పొలిటికల్ సర్కిల్లో ఓ టాక్ ఇప్పుడు నడుస్తోంది. వైఎస్ మరణానంతరం అనూహ్యంగా ఆయన సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలుసు. ఆయనను అప్పుడు లక్కు వేయంతలు ఫేవర్ చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఆయనకు రాజయోగం దక్కనుందట. తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కుర్చీని కిరణ్ కుమార్ రెడ్డి కట్టబెట్టాలని కమలం పార్టీ కసరత్తులు చేస్తోంది. అందుకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు. తెలంగాణ రాజకీయాలపై కిరణ్ కుమార్కి పట్టు. కిరణ్ కుమార్ ఓడిపోయినా కేంద్రంలో అధికారంలోకి బీజేపీ. కిరణ్ కుమార్కి మంచి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందన్న చర్చ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76,000 ఓట్లతో ఓటమి చవిచూశారు. బీజేపీ నుంచి 6 పోటీ చేయగా 3 మాత్రమే ఓటమి ఎదురైంది. అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. అయితే రాజంపేట నియోజకవర్గం క్రిటికల్ అని తెలిసిన కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే ఆయన ఓడిపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అటు సోదరుడు కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటువంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు కూడా వేరే విధంగా వినియోగించుకోవాలని బీజేపీతో పాటు చంద్రబాబు కూడా భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్ కుమార్కి సంబంధించి ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది. సుదీర్ఘకాలం పాటు ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. తండ్రి వారసత్వంగా రాజకీయాలకు వచ్చిన కిరణ్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెప్పడంతో ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. రాజశేఖర రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో అనూహ్యంగా స్పీకర్ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వరించింది. 2010లో రాజశేఖర రెడ్డి అకాల మరణంతో రోసయ్య సీఎం అయ్యారు. కొద్ది రోజులకే ఆయన్ను మార్చి స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. 3 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఉమ్మడి ఏపీకి ఆయనే చివరి సీఎం. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్య పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క స్థానాన్ని కూడా ఆయన గెలవలేకపోయారు. అయితే ఓట్లు చీల్చి వైసీపీ ఓటమికి కారణమయ్యారు. అక్కడి నుంచి పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక 2019 ఎన్నికల్లో సైతం కనిపించలేదు. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఇమ్మడలేకపోయారు. బీజేపీ హైకమాండ్ పెద్దల పిలుపు మేరకు ఆయన ఆ పార్టీలో చేరారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. చివరికి ఓటమి పాలయ్యారు. అయితే అటు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావటం, ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించడంతో కిరణ్కు మంచి ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారట. కిరణ్ విషయంలో చంద్రబాబు సైతం సుముఖంగా ఉండడంతో ఆయన పేరును గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంపై కిరణ్కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ తరుణంలో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ అయితే బీజేపీకి తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది. అందుకే కిరణ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం.